శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ మాతాపితృగురుచరణారవిందాభ్యాం నమ. మహర్షివాణి ప్రేక్షక మహాశయులకు శుభాశీస్సులు. ఈరోజు సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలగడానికి, సాధారణంగా మనం పిల్లలు బుద్ధిమాన్యమని అనకూడదు, కానీ ఈవేళ వచ్చేటటువంటి అనేక విధాలైనటువంటి విషయాలపైన ఆసక్తి ఉంది కానీ చదువు మీద ఆసక్తి లేదండి అని చెబుతుంటారు తల్లిదండ్రులు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనే ఓ ప్రశ్న. దీనికి పిల్లాడు శ్రద్ధ పెట్టట్లేదండి, ఏదో స్కూల్కి వెడతాడు, వస్తాడు, మళ్ళా పెడుతూ ఉంటాడు తప్ప ఇంటి దగ్గర పుస్తకం పుచ్చుకున్న పాపాన్ని ఉండదు. మార్క్స్ అంటారా, ఎంత పరిశ్రమ చేసి ఆ ఎగ్జామ్స్ హడావిడిలో చదివించినా పెద్దగా మార్క్స్ ఉపయోగం లేదండి, ఏం చేయమంటారనే ప్రశ్న చాలామందిలో ఉంది. చాలామంది అడుగుతుంటారు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఏదో కొట్టో తిట్టో భయపెట్టో చదివించటం ఉత్తమమైన పరిష్కారమా అంటే అది చాలా దృశ్యమని చెప్పాలి. ఎందుకంటే ఈవేళ కొట్టడం తిట్టడం అనేది అసలు ఈవేళ 1-2 సంతానం 1-2 సంతానాలతో ఆగిపోయే ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఏదో భయపెట్టి ఈ చదివించటం వలన వాళ్ళ జీవితంలో ఆ భయం అనేది ఓ భాగం అయిపోతుంది. అందుకని ప్రధానంగా వీళ్ళని చాలా ఇబ్బందికి గురి చేసి చదివించటం వలన వాళ్ళు ఆ చట్రంలో ఇరుక్కుపోయి ఉంటారు. అందువల్ల అలా కాకుండా ఏం చేయవచ్చు అంటే అద్భుతమైనటువంటి పరిహారము సనాతన ధర్మంలో కనబడుతోంది. ఏంటంటే గణపతి హోమం ఎక్కడ జరిగిందో, ఏ గుళ్ళో అయినా గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. ఏమండి, ఆ గణపతి ఆలయం ప్రధాన ఆలయం గణపతి ఆలయం ఉండాలి. ఏదో వెంకటేశ్వరాలయమో శివాలయమో ఇంకో చోట జరిగే గణపతి హోమములు కాదు. ప్రత్యేక గణపతి హోమం గణపతి గుడిలోనే జరగాలి. అలా జరిగేటటువంటి ఆలయంలో ఆ హోమం జరిగే ప్రాంతానికి వెళ్ళి విద్యాబుద్ధులను కలగజేయమని వాళ్ళ సంతానానికి కానీ పిల్లల్ని తీసుకెళ్ళినా పర్వాలేదు. వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉన్నారు, హడావిడిలో ఉన్నారంటే వీళ్ళు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్ళి, ఏమండి లెదర్ ఐటమ్స్ ఉంటాయి కదా, చెప్పులు కానీ వాచ్ కానీ లేకపోతే బ్యాగ్ కానీ ఇలాంటివి ఏమీ వేసుకెళ్ళకూడదు. అలా వెళ్లకుండా వెళ్ళి అవన్నీ వేసుకెళ్ళకూడదు. ఇలా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని, స్వామి నా పిల్లలకి సద్బుద్ధిని కలగజేయించు, నా పిల్లలకి చాలా విద్యాబుద్ధిని కలగజేయి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన గణపతిని వేడుకుని ఆ హోమం జరిగిన ప్రాంతంలో ఉన్న విభూతిని కొంచెం తెచ్చుకుని భరణిలో వేసుకుని రోజు ఆ పిల్లలకి కాస్త విభూతి పొట్టు పెట్టాలి, కొద్దిగా నాలుక మీద వేయాలి. ఏమండి, సరస్వతి పరిపూర్ణంగా వాళ్ళపైన చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎందుకు? విద్యాధిదేవత సరస్వతి, మేధాదక్షిణామూర్తి, హయగ్రీవము, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటోంది కదా. అలా హయగ్రీవుడు, సరస్వతి, మేధాదక్షిణామూర్తి పరిపూర్ణంగా స్వరూపం ఏదైతే ఉందో అది లక్ష్మీ గణపతి, విద్యా గణపతి. గణపతి మొదలు వందనము అంటే మొట్టమొదటిగా వందనం చేయాల్సినటువంటి దేవుడు, సర్వదేవతా పూజనీయుడైనటువంటి గణపతిని ఆరాధన చేయటం వలన అనేకమైన అనుగ్రహాలు, అది విద్య కానీ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ సర్వకార్యసిద్ధికి మూలము గణపతి. అందువల్ల గణపతిని పట్టుకుంటే అద్భుతమైనటువంటి యోగభోగముల సంతానానికి కలుగుతుంది. అందువల్ల పరిపూర్ణంగా ఎవరైనా సరే విద్యాధిదేవత గణపతి, ఏమండి అలా ఎవరైతే లక్ష్మీ గణపతి, ఆ గణపతి ఆలయం అది లక్ష్మీ అవ్వదు, ఇంకో గణపతి అవ్వచ్చు, ఆ గణపతి విఘ్ననాయకుడైనటువంటి గణపతి దగ్గరకు వెళ్ళి ఏ విఘ్నములు ఆటంకాలు లేకుండా సరస్వతి అనుగ్రహం కలగాలని, నీ అనుగ్రహంతో విద్యలకు వజ్జైనటువంటి దేవుడు కనుక స్వామి నీ అనుగ్రహంతో నా పిల్లలకి మంచి ఆరోగ్య భోగభాగ్యములు, చక్కనైనటువంటి విద్యాబుద్ధిని కలగజేయమని, మేధాసంపత్తిని కలగజేయమని వేడుకుని ఆ విభూతి తెచ్చి కాస్త నాలుక మీద వేయడం, కొంచెం బొట్టెట్టడం రోజు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ పిల్లలు సాధిస్తారు. మీరు వాళ్ళ కృషి చదవడం అనేటువంటిది ఒక ప్రధాన భాగం. దాంతోపాటు చదివినది మనస్సులో ఉండి వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నారో ఆ లక్ష్యములు సాధించటానికి వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధన చేయండి.